దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి ఈ రాత్రి లైవ్ ఏకీభవించి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారా? మీరందరూ ఆరోగ్యంగాను క్షేమంగాను మరి ఉన్నారని నమ్ముతున్నాను. మన జీవితంలో కొన్ని సమస్యలు కలుగుతూ ఉంటాయి. అయితే వాటన్నిటినీ జయించుటకు, వాటన్నిటినీ తట్టుకొని నిలబడుటకు దేవుడు శక్తిని అనుగ్రహిస్తాడు. మరి చిన్న చిన్న సమస్యలకే జీవితాలను ముగించుకుంటున్నారు. అలా కాకుండా దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. ఆయనే ప్రతి సమస్యలన్నిటినీ జయించుటకు దేవుడు సహాయం చేస్తాడు. ఆమేన్. మంచిది. ఈ రాత్రి ఈ సందేశాలు వింటూ ఉన్నప్పుడే కనీసం మీ ఫేస్బుక్లో ఉన్నవారికి, మీ స్నేహితులకు కానీ, గ్రూపులో ఉన్నవారికి కానీ సందేశాలను షేర్ చేయండి, పంపించండి. మీరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని అందించిన వారు అవుతారు, దేవుని సువార్తను చేసిన వారు అవుతారు. గనక మర్చిపోకుండా మీ ఫేస్బుక్లో మరి అనేకులకి షేర్ చేయండి, వాక్యాన్ని పంపించండి. తప్పకుండా వారు వాక్యాన్ని విని ఆ వాక్యం ద్వారా దేవుడు వారిని బలపరుస్తాడు, వారు కూడా బలపడతారు. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. క్షమించుట. మనందరి జీవితంలో ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటాం, ఎన్నో తప్పులు చేస్తూనే ఉంటాం. తప్పులు చేయకూడదని, పొరపాట్లు చేయకూడదని అనుకుంటూనే ఉంటాం, కానీ పొరపాట్లు చేస్తూనే ఉంటాం. అది మాటల ద్వారా కానీ ఒక వ్యక్తిని గాయపరుస్తూ ఉంటాం. మన ప్రవర్తన ద్వారా కానీ దేవుని హృదయాన్ని గాయపరుస్తూనే ఉంటాం. మనుషుల హృదయాలను కూడా గాయపరుస్తూనే ఉంటాం. మనిషి జీవితంలో పొరపాట్లు సహజంగా కలుగుతూ ఉంటాయి. తప్పకుండా మనిషి పొరపాట్లు చేస్తూ ఉంటాడు. అది ఇంట్లో ఉన్న వారి దగ్గరే కానివ్వండి, కొన్నిసార్లు భర్త భార్య దగ్గరే కానివ్వండి, భార్య భర్త దగ్గరే కానివ్వండి, స్నేహితుల దగ్గరే కానివ్వండి, ఇరుగు పొరుగు వారి దగ్గరే కానివ్వండి, బంధువుల దగ్గరే కానివ్వండి, మరి వారి హృదయాలను గాయపరచడమే కానీ, మాటల ద్వారే కానీ, ఏదో ఒక రకంగా. అయితే మనం నేర్చుకోవాలి, మనం ఒకరి దగ్గర పొరపాట్లు చేసినప్పుడు, లేదా తప్పుగా మాట్లాడినప్పుడు, లేదా వారి హృదయాన్ని గాయపరిచినప్పుడు మనం అనుకుంటాం వారు మనలను క్షమించాలి అని కోరుకుంటాం. వారు మా మీద పగ పెట్టుకోకూడదు, వారు మా మీద కక్ష పెట్టుకోకూడదు, నేను మాట్లాడిన మాటలను బట్టి నన్ను క్షమిస్తే బాగుంటుంది అని మనం వారి దగ్గర నుంచి క్షమాపణను కోరుకుంటాం. అయితే మన విషయం వచ్చేసరికి మన దగ్గర ఎవరైనా పొరపాట్లు చేసినప్పుడు, మన హృదయాన్ని గాయపరిచినప్పుడు, మన మీద తిరుగుబాటు చేసి ఆ మాటలు ఈ మాటలు అన్నప్పుడు మనము కూడా ఇతరులను క్షమించడం నేర్చుకోవాలి. మనల్ని ఇతరులు ఏ విధంగా అయితే క్షమించాలని కోరుకుంటామో మనము కూడా ఇతరులను క్షమించడం నేర్చుకోవాలి. అలా క్షమించిన వానికి బైబిల్ గ్రంథంలో తప్పులను క్షమించిన వానికి ఘనత కలుగుతుందని వాక్యం రాయబడి ఉంది. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతాను, మీరందరూ వినండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం.
ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును. తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. మంచి బుద్ధి కలిగిన వానికి శాంతం ఉంటుందట, ఓపిక ఉంటుందట, ఓర్పు ఉంటుందట. అలాంటి వాడు ఏం చేస్తాడంటే తప్పులను క్షమిస్తాడట. తప్పులను క్షమించేవానికి దేవుడు ఘనతనిస్తాడు. చూసారా, సహజంగా మనల్ని ఎంతోమంది గాయపరుస్తూ ఉంటారు. ఆ మాటలు ఈ మాటలు అంటూ ఉంటారు. ఆ మాటలు మన హృదయంలో దాచిపెట్టుకొని పగలు కక్షలు పెంచుకొని వారి మీద అదొక రకమైన ఆలోచనతో మనం ఉంటాం. కానీ నిజంగా క్రీస్తుని ఆరాధిస్తున్న మనం ఒకరిని క్షమించేటట్లుగా మనం మన బుద్ధిని, మన ఆలోచనను మార్చుకోవాలి. అలా క్షమించినప్పుడు దేవుడు మనకు ఘనతనిస్తాడు. మనమంతా దేవుని పిల్లలం. చాలామంది అంటూ ఉంటారు, ఏమన్నా తెలుసా, కొడుకో లేకపోతే కూతురో పుట్టిన తర్వాత ఆ పుట్టిన వాళ్ళని చూసి, ఈ ముక్కు చూసావా, అచ్చం వాళ్ళ నాన్న పోలికే అంటారు. ఈ కళ్ళు చూసావా, అచ్చం వీడి అమ్మ కళ్ళే. ఆ తల చూసావా, పొట్ట చూసావా, కాళ్ళు చూసావా, వాళ్ళ తాతయ్య, వాళ్ళ అబ్బే అంటూ ఉంటారు. అంటే పుట్టిన పిల్లలకి తల్లిదండ్రుల పోలికలు వస్తాయి అంటారు. అవునా కదా? శారీరకముగా భార్య భర్తలు కలిస్తే పుట్టే ఆ పిల్లలకే తల్లిదండ్రుల పోలికలు వస్తే, మరి క్రీస్తు తన రక్తం చేత మనలను కొన్నాడు, తన ప్రాణం ఇచ్చి తన సొత్తుగా చేసుకున్నాడు. మనం దేవుని బిడ్డలమయ్యాము. మరి దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మన జీవితాల్లో మన తండ్రి పోలిక రావాలి. ఆమేన్. క్రీస్తుని ఆరాధిస్తున్న వారి జీవితాల్లోనికి క్రీస్తు పోలికలు రావాలి. ఆయన మనకు తండ్రిగా ఉన్నాడే గనక తండ్రి పోలికలు, తండ్రి లక్షణాలు మనం కలిగి ఉండాలి. అదే నిజమైన క్రైస్తవ్యం. యేసు ప్రభు యొక్క గుణం క్షమించే గుణం. సిలువ వేస్తున్నప్పుడు వారు అంతకుముందు పిడిగుద్దులు గుద్దారు, కొరడాల చెల్లుమని అనిపించేలాగా ఈపు మీద దున్నారు, థు అని ఉమ్మి వేశారు, ఎగతాళి చేశారు. రక్తం ఏరులై పారుతుంది. సిలువలో యేసు ప్రభు అంటాడు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు గనుక వీరిని క్షమించండి అంటాడు యేసు ప్రభు. ఇదేంటండి ఇది? ఆయనను కొడుతున్న వారిని ఆయన కళ్ళారా చూస్తున్నాడు కదా. థు అని ఉమ్మి వేసే సంగతి యేసు ప్రభుకి తెలుస్తుంది కదా. వీపు మీద వచ్చి కొడతా ఉంటే యేసు ప్రభు ఆ దెబ్బలకి ఆ నొప్పిని అనుభవిస్తున్నాడు కదా. కొడుతున్న సంగతి తెలుసు, ఉమ్మి వేస్తున్న సంగతి తెలుసు, కొరడాలు చెల్లుమని అనిపించేలాగా వారు వీపును దున్నుతున్నారన్న సంగతి తెలుసు, భారమైన సిలువ వేశారన్న సంగతి తెలుసు. ఇన్ని తెలిసినప్పటికీ యేసు ప్రభు అంటాడు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు అంటాడు. అంటే ఆయన మాట్లాడిన కోణం వేరు. వీరు ఎవరిని సిలువ వేస్తున్నారో వీరికి తెలిసే ఉంటే వీరు సిలువ వేసేవాళ్ళు కాదు అని అర్థం. అది ఆత్మీయ కోణం. భౌతికంగా అన్నీ తెలిసినప్పటికీ తండ్రి వీరేం చేస్తున్నారో తెలియదు అన్నాడు. చూసారా, ఆయన నమ్ముకున్న మన జీవితాల్లో ఆయన పోలికను కలిగి ఉండాలి. ఆయన పోలికలో ఒకటేంటంటే క్షమించే గుణం. క్షమించేవాడిని దేవుడు ఘనపరుస్తాడు. క్షమించేవానికి దేవుడు ఘనతనిస్తాడు. క్షమించేవాడిని దేవుడు గొప్ప చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రేమైన సహోదరి సహోదరులరా, ఈ రాత్రి ఒక వ్యక్తిని క్షమించే గుణాన్ని మనం కలిగి ఉండాలి. అలా ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దేవుడు మనలను, మన కుటుంబాన్ని ఘనపరుస్తాడు. దావీదు మామగారు సౌలు రాజుగా ఉన్నాడు.
సౌలు దావీదుని చంపేదానికి ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశాడు. దావీదు సౌలు చేతికి దొరకకుండా పారిపోతున్నాడు. నేనేం చేశాను? ఏ అన్యాయం చేశాను? ఒక పురుగు లాంటి వాడిని నన్ను వెంబడిస్తున్నారేంటి, మిన్నల్ని అని ఎన్నోసార్లు మనసులో బాధపడ్డాడు దావీదు. మాట్లాడతాడు మామగారితో. అయితే దావీదు హృదయం క్షమించే హృదయం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు దావీదును గొప్ప చేశాడు. సౌలు కుటుంబం అంతకంతకు క్షీణించిపోయింది. క్షమించే మనసు మనం కలిగి ఉంటే దేవుడు మనలను ఘనపరుస్తాడు. క్షమించేవాడిని దేవుడు ఘనపరుస్తాడు. మనం అందరం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏమని? పరలోకపు ప్రార్థన. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది. పరలోకమందున్న మా తండ్రి అని మొదలుపెట్టి అందులో ఒక మాట మాట్లాడతాం. మేము మా రుణస్థులను క్షమించిన ప్రకారము మీరు మమ్ములను క్షమించండి అని ప్రార్థన చేస్తాం. యేసు ప్రభు ప్రార్థన, పరలోకపు ప్రార్థన చేస్తాం. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము అని. ఈ ప్రార్థన చాలా మందిరాల్లో అలవాటుగా మారిపోయింది కానీ ఆచరణ ప్రకారంగా చేయట్లేదు కొంతమంది. అలవాటు అయిపోయింది ఈ ప్రార్థన. మందిరంలో చివరి భాగంలోకి వచ్చిన తర్వాత ఆశీర్వాదం ఇవ్వకముందా చేస్తారా? ఇవ్వకముందే సరే ఈ ప్రార్థన చేస్తారు. ఇక అలవాటు ప్రకారం కామన్ ప్రేయర్ ఇది అలవాటు అయిపోయింది. చిన్న పిల్లలకు కూడా అలవాటు అయిపోయింది ప్రార్థన. కానీ వాస్తవంగా ఆ ప్రార్థనలో ఎన్నో ఆత్మీయ అర్థాలు, విశేషాలు ఉన్నాయి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మీరు మమ్మల్ని క్షమించండి. చూసారా? అయ్యా, మేము మా రుణస్థులను క్షమిస్తాము, అప్పుడు మీరు మమ్మల్ని క్షమించండి అని దాని ఉద్దేశం. లేదయ్యా, ముందు మీరు క్షమించండి అప్పుడు మేము క్షమిస్తాము అని కాదు. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం అంటే దాని ఉద్దేశం ఏంటంటే, మనము ఇతరులను ఎప్పుడైతే క్షమిస్తామో దేవుడు మనలను క్షమిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనలను క్షమించాలంటే ముందు మనం ఇతరులను క్షమించడం నేర్చుకోవాలి. ఇతరులను క్షమించడం నేర్చుకున్నప్పుడు దేవుడు మనలను క్షమిస్తాడు. మనము గనక దేవుని క్షమాపణ పొందుకోకపోతే పరలోక రాజ్యం మనకు దక్కదు. క్షమాపణ లేకుండా, క్షమించబడకుండా పరలోక రాజ్యంలోకి మనం వెళ్ళలేము. మన మాటలను బట్టి మనం క్షమించబడకపోతే, మన అపవిత్రతను బట్టి మనం క్షమించబడకపోతే, మన ప్రవర్తనను బట్టి మనం క్షమించబడకపోతే, మన జీవిత విధానాన్ని బట్టి మనం క్షమించబడకపోతే, క్షమించబడకుండా కన్ను మూస్తే పొరపాటున పరలోక రాజ్యంలో చేరలేం. దేవుడు మన పాపాన్ని క్షమించాలంటే, మన పొరపాట్లను క్షమించాలంటే, మన అవిధేయతను క్షమించాలంటే ముందు మనము ఇతరులను క్షమించడం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు మనలను క్షమిస్తాడు. లూకా సువార్త 6వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, ఇదిగో మీరు ఇతరులను క్షమించిన ప్రకారము నేను మిమ్మల్ని క్షమిస్తాను అంటాడు దేవుడు. చూసారా? మనం ఇతరులను క్షమించడం నేర్చుకోవాలి. మనసులో పగలు పెట్టుకోకూడదు, ద్వేషాలు పెట్టుకోకూడదు, కక్షలు పెట్టుకోకూడదు. పగ ఎవరికి ఉంటుంది? పాముకుంటుంది. పగబడుతుంది. మనుషులు పగలు పడుతున్నారంటే పాములతో సమానమని అర్థం. ఒకసారి నాతో పాటు 2-3 ప్రార్థనకి వచ్చారు ఒక ఊరికి. ప్రార్థనకి వెళ్దాం, మరి కుటుంబాన్ని దర్శించడానికి వెళ్దామని 2-3 కుటుంబాలు ప్రార్థన చేయడానికి పిలిస్తే నాతో పాటు 2-3 ఉన్నారు వెనకాల. ప్రార్థన చేయడానికి వెళ్తున్నాం. ఒక ఇంట్లో ప్రార్థన చేసాం, మరొక ఇంటికి వెళ్ళాం, అక్కడ ప్రార్థన చేసాం, ఇంకో ఇంటికి వెళ్దామని వెళ్తూ ఉన్నాం. ఆ ఇంట్లోకి వెళ్ళకముందు బయట నాతో పాటు వచ్చిన ఆయన
బయట కూర్చున్నాడు, ఇంట్లోకి రాలేదు. ఏంటి ఇంట్లోకి రాలేదు, రండి ఇంట్లోకి వెళ్దామంటే ఆయన అంటాడు, అన్నా ఈ ఇంటికి మాత్రం నేను పొరపాటున రానంటాడు ఆయన. మీరు వెళ్ళి ప్రార్థన చేసిరండి, నేను ఎక్కడే ఉంటాను, ఈ ఇంటికి మాత్రం పొరపాటున రానంటాడు. కారణం ఏంటి? క్షమించే మనసు లేదు. సహజంగా పొరపాట్లు మనిషి జీవితంలో కలుగుతాయండి, కానీ క్షమించే గుణం లేదు. చూసారా, ఈ ఇంటికి మాత్రం రానంటాడు. ఒకసారి ఒక రౌడీగా తిరిగి ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడట. మరి చాలామంది చెప్తూ ఉంటే విన్నాను. దేవుణ్ణి తెలుసుకున్నాడు, మందిరానికి వస్తూ ఉన్నాడు, బాప్తిసం తీసుకునే దానికి సిద్ధపడ్డాడు. ఆయన బాప్తిసం ఇవ్వడానికని తీసుకెళ్ళారట చెరువులోకి. ఇక పాస్టర్ గారు బాప్తిసం ఇచ్చే సమయంలో దేవుని మాటలు కొన్ని చెప్తారు, అంగీకరించు అని. అలా మాట్లాడుతున్నప్పుడు దేవుడు నా కోసం వచ్చాడని, రక్తం గార్చాడు, ప్రాణం ఇచ్చాడు, నేను నమ్ముతున్నాను అన్నాడు ఆయన. బాప్తిసం ఇచ్చే సమయంలో పాస్టర్ గారు అతని ఆ నీళ్ళలో ముంచుతూ ఉంటే ఓ చెయ్యి పైకి ఎత్తాడట. ఓ చెయ్యి పైకి ఎత్తాడు. పాస్టర్ గారు అన్నారు, బాబు చెయ్యి దించు కిందికి. ఆ చెయ్యి కూడా కిందికి దించు, నేను నీళ్ళలో ముంచాలంటే ఆయన అంటాడయ్యా, ఈ చేత్తో ఇంకా పని ఉందయ్యా, ఈ చేత్తో పని ఉంది, ఒకరిని కొట్టాలి, ఒకరి మీద పగను పెంచుకున్నాను, ఈ చేతికి మాత్రం బాప్తిసం వద్దు, అంతటికీ బాప్తిసం ఇవ్వండి అంటాడు ఆయన. చూసారా, క్షమించలేని గుణం. మనం ఇతరులను క్షమించనంత కాలం దేవుడు మనలను కూడా క్షమించాడు. అది ఒక్కటి మనం క్షమిస్తున్నామంటే దేవుడు కూడా మనలను క్షమిస్తాడు. దేవునికి కావలసింది నీ కానుక కాదు, దేవునికి కావలసింది మన అర్పణ కాదు, దేవునికి కావలసింది ముందు మనం కావాలి. అందుకే నువ్వు అర్పణ అర్పించే ముందు నీ సహోదరుని విషయంలో ఏమైనా పాపం ఉంటే, ఒకవేళ సమాధానం లేకపోతే ముందు సమాధాన పడిరా, అప్పుడు నీవిచ్చే కానుక నేను అంగీకరిస్తాను. మనం ఇచ్చే దశంభాగాలను చూసి, డబ్బులను చూసి, కానుకలను చూసి దేవుడు మురిసిపోడు. మనం ఎటు పొరలాడినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, దేవునికి కావాల్సింది కానుకే కదా, ధనమే కదా అని ఇస్తే సరిపోతుంది. దేవునికి నువ్వు ఇవ్వకపోతే, నేను ఇవ్వకపోతే ఇచ్చేవాళ్ళని దేవుడు నడిపిస్తాడు. ఆయనకు కావాల్సింది ధనం కాదు, ముందు మన ప్రాముఖ్యం, మనిషి ప్రాముఖ్యం, ఆత్మ ప్రాముఖ్యం. ధనము ఐశ్వర్యాలు కాదు ఆయన కావలసింది. సమాధానం లేకపోతే నీ కానుక కూడా వ్యర్థమే అని దేవుడు సెలవిస్తున్నాడు. ముందు సమాధాన పడాలి. భార్యాభర్తలు సమాధాన పడాలి, అన్నదమ్ములు సమాధాన పడాలి, అక్క చెల్లెళ్ళు సమాధాన పడాలి, తల్లిదండ్రులు పిల్లలు సమాధాన పడాలి. చూసారా, కుటుంబాల్లో గొడవలు సహజంగా కలుగుతూ ఉంటాయి. ఏ కుటుంబమైనా సరే, గొడవ లేని కుటుంబాలు ఏదో కొన్ని మాత్రమే ఉండొచ్చేమో, కానీ ప్రతి కుటుంబాల్లో గొడవలు సహజంగా కలుగుతూ ఉంటాయి కొన్నిసార్లు. అయితే మన పగ, మన కోపము ఎంతవరకు ఉండాలి? సాయంత్రం అయితే సూర్యుడు అస్తమిస్తాడు కదా, అంటే సూర్యుడు వెళ్ళిపోతాడు కదా, కనబడాడు కదా. మన పగ, మన ద్వేషము, మన కోపము సూర్యుడు అస్తమించకు ముందే వాటిని మనలో నుంచి తీసివేసుకోవాలని వాక్యంలో రాయబడింది. రాత్రికి అయ్యేసరికి సమాధాన పడాలి కుటుంబంతో, సూర్యుడు అస్తమించక ముందే. సాయంత్రం వరకు ఆ పగ, ఆ ద్వేషం, ఆ కక్షలు, రాత్రి అయ్యేసరికి సమాధాన పడాలి. అంతెందుకు ఒక మాట చెప్తానండి, అలా సమాధాన పడకపోతే, అలా క్షమించి ఒకరికొకరు మాట్లాడుకోకపోతే రాత్రి పడుకుంటే నిద్ర ఎలా పడుతుంది? కోపము, ఆవేశం హృదయంలో ఉన్నప్పుడు మనశ్శాంతిగా నిద్ర ఎలా పడుతుంది? ఇంకా అర్థమయ్యేలాగా చెప్పాలంటే, భార్య భర్తలు కొట్లాడితే, పోట్లాడితే, అరుచుకుంటే, చిన్న చిన్న సమస్యలకి గొడవలు పడితే, సూర్యుడు అస్తమించకముందే సమాధాన పడినప్పుడు, రాత్రి పడక గదిలోకి వెళ్ళినప్పుడు సమాధానంగా భార్య భర్తల ధర్మాన్ని నెరవేరుస్తారు.
భార్య మీద కోపము, భర్త మీద కోపము, ఆవేశాలు అలాగే ఉంటే భార్య భర్తల మధ్యలో జరగవలసిన ఆ ధర్మాన్ని కూడా సమాధానంగా ఎలా చేసుకోగలుగుతారు? ఆలోచించండి ఒకసారి. సాయంత్రం అయ్యేసరికి మనలో ఉన్న ద్వేషము, కోపాలు అన్నీ తొలగిపోయి క్షమాపణ, సమాధాన పడే గుణాలు కలిగి ఉండాలి. మనం ఇతరులను క్షమించనంత కాలం దేవుడు మనలను కూడా క్షమించాడు. దైవజనులైన పాల్ యాంగిచో గారు ఒక మాట చెప్పారు. దైవజనులైన పాల్ యాంగిచో అయ్యారు, మన విషయంలో ఎవరైనా తప్పు చేస్తే, మన దగ్గర ఏదైనా పొరపాట్లు చేస్తే, మన హృదయాన్ని గాయపరిస్తే వారి మీద ఎలాంటి ద్వేషం పెట్టుకోకుండా వారిని క్షమించండి. మీకు వీలైతే ప్రేమ ఉంటే మాట్లాడండి, లేకపోతే మౌనంగా ఉండండి అన్నాడు ఆయన. చూసారా? వారి మీద మాత్రం ద్వేషం పెట్టుకోకండి, వారి మీద పగను పెట్టుకోకండి, కక్షలు పెట్టుకోకండి, క్షమించండి. మీ హృదయంలో వారి మీద ద్వేషం అనే ఆలోచన తొలగిపోవాలి, కక్షలనే ఆలోచన తొలగిపోవాలి, వారి మీదకి మీ క్షమాపణ రావాలి. ఆ తర్వాత వీలైతే మాట్లాడండి, లేకపోతే మౌనంగా ఉండండి. అంతేగాని అతన్ని చూసినప్పుడు అతని మీదకి కక్షలు, ఇదిగో అసూయలు, కోపాలు రాకూడదు అన్నాడు ఆయన. చూసారా? మనం క్షమించాలి, వీలైతే మాట్లాడండి, లేకపోతే మౌనంగా ఉండాలి. మమ్మల్ని కూడా చాలామంది, ఓ 2-3 ఎన్నోసార్లు మా హృదయాన్ని గాయపరిచారు. లేనిపోని మాట్లాడినారు. పాస్టర్లు అన్నారు, విశ్వాసులు అన్నారు. ఒక పాస్టర్ అయితే ఇదిగో యేసు ప్రభుని నమ్ముకోని వాళ్ళైనా కొంచెం బాగా మాట్లాడతారేమో, కానీ కొంతమంది యేసు ప్రభుని నమ్ముకున్నా కూడా బుద్ధులు, మాట తీరు మారలేదు. ఓ పాస్టర్ గారు నా హృదయాన్ని గాయపరచరు. ఇది హిందువుల కంటే ఘోరంగా, క్షమించండి, యేసు ప్రభుని నమ్ముకోని వాళ్ళైనా బాగా మాట్లాడతారు. నమ్ముకున్న వాళ్ళ ఇంకా ప్రవర్తన ఎలాగుండాలి? నీచంగా మాట్లాడారు, ఘోరంగా మాట్లాడారు, బూతులు మాట్లాడారు నాతో. అప్పుడు నేను ఇంటికి వచ్చి కళ్ళకు నీళ్లు పెట్టుకున్నాను, ప్రభువా క్షమించండి, ఇదిగో ఇది కూడా నా జీవితంలో ఒక మేలు కొరకే అని. ఆ దినం నుంచి నేను అతనితో ఏ విధంగా ఉండాలో, పొరపాటు ఏం లేదు, ఏ విధంగా ఉండాలో ఆ విధంగా నాకు నేర్పించండి అని ఆయన సహవాసాన్ని కట్ చేశాం. విశ్వాసి ఇదిగో బూతులతో మాట్లాడాడు, అయినా ప్రభువా క్షమించండి. ఇప్పుడు ఆయన కనబడితే ఎక్కడైనా ప్రైజులాడు చెప్తాను, వందనాలు చెప్తాను. కారణం ఏంటి? మనసులో ఏం పెట్టుకోలేదు కనుకనే, క్షమించాం కనుకనే దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, మనం క్షమించాలి, అప్పుడే మనము దేవుని చేత క్షమించబడతాం. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. క్షమించకపోతే మన జీవితంలో, మన శరీరంలో రోగం వస్తుంది. ఒక వ్యక్తిని క్షమించకపోతే, పదే ద్వేషంతో, అసూయతో ఉంటే, ఆ ద్వేషము, అసూయ, పగలు పెంచుకొని ఆలోచనలన్నీ మారిపోయి శరీరంలోకి రోగం వస్తుంది. దైవజనులైన యేసన్న గారు ఈ మాట చెప్పారు, ఈ సాక్ష్యం చెప్పారు, నేను విన్నాను. ఆయన దగ్గరికి ఒక సహోదరి ప్రార్థన చేసుకోవడానికి వచ్చిందట, అనారోగ్య నిమిత్తమై. అయ్యగారు, నాకు చాలా రోజుల నుండి అనారోగ్యం ఉంది, ప్రార్థించండి అని. దైవజనులు ప్రార్థన చేశారు, అయినా స్వస్థత కలగలేదు. ఎన్నో నెలలు ప్రార్థన చేశాడు. ఓ రోజు దేవుడు ఆయనకు ఆలోచన ఇచ్చాడట. ఆమెతో ఇలా అన్నాడు, అమ్మా, నీ శరీరంలో రోగం తగ్గట్లేదు, మేం ప్రార్థన చేస్తున్నావు, నీవు ప్రార్థన చేసుకుంటున్నావు, మంచి విశ్వాసివి, చక్కగా ప్రార్థనకు వస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, పరిచర్య చేస్తున్నావు, అయినా నీ శరీరంలో స్వస్థత లేదు. అయితే దేవుడు నాకు ఇచ్చిన ఓ తలంపు, ఆలోచన, ఇదిగో నీతో చెప్తున్నాను, నీకు ఎవరి మీదనైనా కక్ష కానీ ద్వేషం కానీ ఉందా అని అడిగాడట. అప్పుడు ఆమె ఆలోచన చేసుకొని ముందేమో మౌనంగా
ఉంది. కాసేపు ఆలోచన చేసుకొని అప్పుడు అనిందట, అవునయ్యా, నా చెల్లెలితోనే నేను మాట్లాడాను, నా చెల్లెలితో నేను మాట్లాడలేదు. ఇంచుమించు గత 10-15 సంవత్సరాల నుండి నేను మాట్లాడలేదు. ఓ వివాహంలో మాకు గొడవ కలిగింది, అప్పటి నుంచి మేము మాట్లాడలేదయ్యా అనిందట. అప్పుడు దైవజనులు చెప్పారు, వెంటనే నీవు వెళ్ళి నీ సహోదరితో సమాధానపడు, వెళ్ళు, ఇంటికి వెళ్ళి వెంటనే వెళ్ళి సమాధానపడు అని చెప్పినప్పుడు ఆమె ఇంటికి వచ్చి ఆమెతో సమాధానపడింది. కొన్ని సంవత్సరాలుగా మాట్లాడుకోలేదు, సమాధానపడ్డారు. అద్భుతం ఏంటంటే ఆ తర్వాత రోజే ఆమె స్వస్థతను పొందుకుంది. ఆమేన్, హల్లెలూయా. మనం క్షమించకపోతే దేవుడు మనలను క్షమించాడు. దేవుడు మనలను క్షమించకపోతే పాపం వలన వచ్చే జీతము మరణము, వ్యాధి, రోగాలు మన జీవితంలో శరీరంలోకి ఇదిగో ఏలుబడి చేస్తాయి. ఒక ఆమె నాకు ఫోన్ చేసింది, అయ్యా నా శరీరంలో జ్వరం, విపరీతమైన జ్వరం చాలా రోజుల నుండి వేధిస్తూ ఉంది, మనసులో నెమ్మది లేదు, భారంతో ఉన్నానయ్యా, సమాధానం లేదు అని, నిద్ర పట్టట్లేదని ఫోన్ చేసింది. ప్రార్థన చేసాం. అప్పుడు నేను ఒక మాట చెప్పానమ్మా, మీ ఇంట్లో నీవు సమాధానపడు. నీవు ఎవరితోనైనా పోట్లాడావా, గొడవలు పడ్డావా, మాట్లాడకుండా మౌనంగా ఉన్నావా అని అడిగినప్పుడు ఆ వెంటనే, అవునయ్యా, మా అత్తతో నేను మాట్లాడలేదు, మా అత్తతో నేను గొడవ పడ్డాను, మా అత్త మా ఇంటికి వచ్చిన ప్రతిసారి నేను మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను, ఎందుకంటే ఆమె నా జీవితంలో ఎన్నోసార్లు నన్ను సరిగా చూసుకోలేదయ్యా, నా తోడి కోడలనైతే, తోడి కోడలైనా అనేది చూసుకుంటుంది, నన్ను చూసుకోలేదు నేను గర్భవతిగా ఉన్నప్పుడు అని చెప్పింది ఆమె. అమ్మ, అయినా పర్లేదు, క్షమించండి, దేవుడు నీ జీవితంలో ఓ అద్భుతం చేస్తాడని చెప్పినప్పుడు ఆమె వెంటనే ఫోన్ చేసి వాళ్ళ అత్తగారితో మాట్లాడింది. అద్భుతం ఏంటంటే తర్వాత రోజే శరీరంలో ఉన్న ఆ రోగం తగ్గిపోయి భారం తీరిపోయిందని మళ్ళీ ఫోన్ చేసింది. చూసారా, క్షమించకపోతే రోగాలు వస్తాయి, బీపీలు వస్తాయి, షుగర్లు వస్తాయి. ఆలోచన చేసి నా ప్రియమైన సహోదరులరా, చెప్పేదానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక్కటే, ఇంతకాలం ఎవరి మీదనైనా పగ ఉన్నట్లయితే ఈ రాత్రికి క్షమించండి. ఎవరితోనైనా నీవు మాట్లాడకుండా మౌనంగా ఉంటే మాట్లాడండి, క్షమించండి, మౌనంగా ఉండండి. వీలైతే మాట్లాడండి, వీలైతే ప్రేమించండి, సైలెంట్గా ఉండండి. ఎంతకాలం నుండో ఇంకా నీవు ఎవరినైనా క్షమించాలా? అయితే ఈ రాత్రి క్షమించండి. క్షమించకపోతే నీకు క్షమాపణ కలగదు అనే సంగతి వాస్తవం. నీకు క్షమాపణ కలగకపోతే నువ్వు చేసే భక్తి నిన్ను నరకానికి చేరుస్తుంది అనే సంగతి కూడా వాస్తవం. నీవు క్షమించినప్పుడే దేవుడు నిన్ను క్షమించి తన ఆశీర్వాదాన్ని ఇచ్చి నీకు ఘనతనిచ్చి పరలోక రాజ్యంలో నీవు స్వతంత్రుడిగా ఉండేటట్లు ప్రభు చేస్తాడు. ఎంతకాలం అయింది పగలు, ద్వేషాలు, కక్షలతో నీ స్నేహితుల మధ్యలో, నీ కుటుంబాల మధ్యలో, నీ బంధువుల మధ్యలో, నీ అన్నదమ్ముల మధ్యలో, స్నేహితుల మధ్యలో, ఇరుగు పొరుగు వారి మధ్యలో కలిగి జీవిస్తున్నావు. మరి ఈ రాత్రే నీవు ఎవరినైనా క్షమించాలి అనుకుంటే ఫోన్ చేసి, లేకపోతే ఇంటికి వెళ్ళో, నన్ను క్షమించండి అని అడగండి, తప్పులేదు. క్షమించండి అని అడగడంలో తప్పు లేదు. అందుకే క్షమించేవానికంటే క్షమించండి అని అడిగేవాడే గొప్పవాడు. మనం ఒక మాట అడగడంలో తప్పేముందండి? నన్ను క్షమించండి, పొరపాటు చేశాను, నన్ను క్షమించండి, నీ హృదయాన్ని గాయపరిచాను, నన్ను క్షమించండి, నేను బాధ పెట్టాను, నీకు ఏడుపు కలిగేటట్లు చేశాను, ఆ మాటలు ఈ మాటలు అన్నానని వెంటనే క్షమాపణ పడాలి. కొన్నిసార్లు మరి నేను నా భార్య చిన్న చిన్న విషయాలకి అరుచుకున్నప్పుడు, అంటే మీరు సేవకులు కదయ్యా, మీరు కూడా అరుచుకుంటారా అంటే, సేవకులు అయినంత మాత్రాన మేము మనుషులేం కదా. గత రాత్రి చెప్పాను, సాతానుగాడు
భార్యలోకైనా జ్వరబడతాడు, భర్తలోకైనా జ్వరబడి కుటుంబాల్లో గొడవల్ని కలగజేస్తాడని చెప్పాను కదా. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఏదైనా అంటే బూతులేం కాదులేండి, మాట మాటకి అనుకున్నప్పుడు వాళ్ళే అడగాలి వీళ్ళే అడగాలి అనుకో. నేను వెంటనే ఒకవేళ నా మాటల చేత ఒకవేళ నీ హృదయం గాయపరచబడి ఉంటే నన్ను క్షమించు అని ఖచ్చితంగా అడుగుతాను నేను. కారణం ఏంటంటే క్షమించండి అని అడిగినప్పుడు నేనేం తక్కువేం కాదు కదా, ఒకవేళ నా స్థాయి తగ్గదు కదా. క్షమించండి అని అడగడంలో ఇంకా దేవుడు ఘనతని ఇస్తాడు కదా, దేవుడు గొప్ప చేస్తాడు కదా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ రాత్రి చివరిగా ఎవరి మీదనైనా కోపం ఉందా? ఎవరి మీదనైనా ద్వేషం ఉందా? ఎవరినైనా నీవు క్షమించాలా? ఆలోచించండి, కొంచెం ఆలోచించండి. ఈ లైవ్ అయిపోయిన తర్వాత మీరు ఆలోచించండి. అయ్యా మీకు తెలియదయ్యా వాళ్ళు నా దగ్గర చేసిన ఆ పొరపాట్లు, నన్ను అంత మాట అన్నాడు, నీకేం తెలుసు అయ్యా? నా ఆస్తినంతా లాక్కున్నాడయ్యా, మీకేం తెలుసు అయ్యా? బజార్లో అవమానం కలిగేటట్లు మాట్లాడాడయ్యా, మీకేం తెలుసు అయ్యా? లేనిపోని మాటల చేత, నిందల చేత, అవమానాల చేత నా బంధువుల ముందు నాకు సిగ్గు కలిగేటట్లు చేశాడయ్యా, మీకేం తెలుసు అయ్యా అని అంటారేమో. అవును, నాకు తెలియదు. వాళ్ళు మీ హృదయాన్ని ఏ విధంగా గాయపరిచారో నాకు తెలియదు, మీరు ఏ విధంగా అవమానాన్ని పొందుకున్నారో నాకు తెలియదు. ఇంకొకటి ఏదైనా సరే వారు మీ పట్ల చేసిన ఆ ప్రవర్తన ఏ విధంగా ఉందో నాకు తెలియదు. అయినా ఒక సేవకునిగా వాక్యంలో ఉన్నట్లుగా మాట్లాడుతున్నాను ఈ రాత్రి. వారు ఏం చేసినా పర్లేదు, వారిని క్షమించండి. వారి మీద ద్వేషం అనే ఆ ఆలోచన చేత మీ హృదయంలో వారి మీద కలిగి ఉండకండి, అది మీకు క్షేమం. ఇందాక చెప్పినట్లుగా క్షమించండి, వీలైతే మాట్లాడండి, ప్రేమించండి, లేకపోతే మౌనంగా ఉండండి. అంతేకాని వారి మీద ద్వేషాన్ని మాత్రం పెట్టుకోకండి. అర్థమైంది కదా? మరి ఈ రాత్రి నుండి అందరితో సమాధాన పడండి, క్షమించండి. ఒకవేళ మీరు కూడా క్షమాపణ అడగాలనిపిస్తే అడగండి, తప్పులేదు. దేవుడు క్షమిస్తాడు, పరలోక రాజ్యాన్ని పొందుకునేటట్లు కూడా ప్రభు సహాయం చేస్తాడు. మరి ఈ రాత్రి నుంచి మీరు ఆలోచించండి, పేర్లు రాసి పెట్టుకోండి, ఫోన్లు చేయండి, ఇంటికి వెళ్ళండి, క్షమించండి అని అడగండి. ప్రభు తప్పకుండా శరీరంలో ఆరోగ్యం ఇస్తాడు, కుటుంబాల్లో దీవెనలు ఇస్తాడు, మనసుకు నెమ్మదిని ఇస్తాడు, భారాన్ని తొలగిస్తాడు. మరి ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. పరిశుద్ధుడా, మీ కొందనాలు, స్తోత్రాలైనా ఈ రాత్రి మరొకసారి మీ శ్రేష్టమైన వాక్యం చేత మాతో మాట్లాడారు. నిజమే, క్షమించండి అన్నారు. క్షమించినప్పుడు ఘనతనిస్తానన్నారు, క్షమించినప్పుడు గొప్ప చేస్తాను అన్నారు. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మీరు మమ్మల్ని క్షమించండి అని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన వరకే కాదు, క్షమించే మనస్సును మేము కలిగి ఉండినట్లు సహాయం చేయను ఆయన. మేము క్షమించబడకపోతే పరలోక రాజ్యం మాకుండదు, మీరు క్షమించరు అనే సంగతి రాత్రి మాతో మాట్లాడారు. క్షమించకపోతే రోగం అన్నారు. అటు రోగాలు, క్షమించబడనటువంటి జీవితం మాకొద్దు. ఈ రాత్రి ఇదిగో మా పట్ల చేసిన పొరపాట్లను బట్టి వారిని క్షమించుటకు సహాయం చేయండి అని లైవ్లో ఏకీభవించి ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారు. జీవితంలో ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఎంత డబ్బు ఖర్చు చేసినా ఇంకా రోగం తగ్గట్లేదంటే కారణం ఇదిగో ఎవరినైనా క్షమించాలేమో, సమాధాన పడాలేమో అని ఈ రాత్రి మీరు తేటగా తెలియజేశారు. కృప చూపించండి. లైవ్లో ఏకీభవించి వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మీరే వర్ధిల్లింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. ఇంతవరకు లైవ్ లేఖిభవించి దేవుని యొక్క వాక్యాన్ని విన్న మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. విన్నాం కదా, మనం క్షమించాలి, అప్పుడే మనం క్షమించబడతాం. మనసులో ఏం పెట్టుకోకండి, క్షమించండి
క్షమించండి, సమాధానంగా బ్రతుకుదాం. ఎన్ని రోజులు బ్రతుకుతామో ఎవరికీ తెలియదు. బ్రతికిన రోజులన్నీ సంతోషంగా, సమాధానంగా ఒకరికొకరు క్షమించుకుంటూ ముందుకు కొనసాగినప్పుడే సహవాసం అభివృద్ధి అవుతుంది. ఇంకా బంధం ఎక్కువైపోతుంది, ఆప్యాయత ఎక్కువైపోతుంది, ఒకరి పట్ల ఒకరికి ప్రేమలు కలుగుతాయి. మరి ఈ రాత్రి ఎవరినైనా క్షమించాలేమో ఆలోచించండి, వారితో మాట్లాడండి, క్షమించండి. మీరు కూడా క్షమించండి అని అడగండి. ఒకవేళ ఎవరి దగ్గరైనా పొరపాట్లు చేసి ఉంటే, ఎవరి హృదయాన్నైనా గాయపరిచి ఉంటే ప్రభు తప్పక మనలను క్షమించి గొప్ప చేస్తాడు. మరి అట్టి ధన్యత దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభు చిత్తమైతే రేపు రాత్రి లైవ్ ఏకీభవించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి మా కొరకు, పరిచర్య కొరకు కూడా ప్రార్థించండి. మందిరం కొరకు ఒక స్థలం కావాలి. ఆ స్థలం విషయంలో కూడా మీరు ప్రతిరోజు మందిరం కొరకు ప్రార్థించండి. మరి ప్రభు చిత్తమైతే రేపు రాత్రి లైవ్ ఏకీభవించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా.